మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీ రవము హెచ్చె మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు కలువు మా వాణిని బ్రహ్మగనువునా మానసోత్సాహము పొంగి ఈ వేళ ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది 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 ओम शांति। मीठे बच्चे, इस यूनिवर्सिटी में आए हो పురాణీ దునియా సే మర్కర్ నయీ దునియా మే జానే కే లియే. మధురమైన పిల్లలు, ఈ యూనివర్సిటీలో మనం వచ్చింది దేనికి అంటే కొత్త ప్రపంచంలో పాత ప్రపంచంలో చనిపోయి కొత్త ప్రపంచంలోకి పోయేదానికోసం. అభి తుమ్హారీ ప్రీతి ఏక్ భగవాన్ సే హుయి. ఇప్పుడు మన ప్రీతి ఒక్క భగవంతుని పైనే ఉండాలి. ప్రశ్న, కిస్ విధి సే బాప్ కి యాద్ తుమ్హే షౌకార్ బనా దేతీ హై. ఏ విధానము తో బాబా తలంపు చేస్తే మనం షౌకారుగా కాగలుగుతాము. బాప్ హై బిందు, తుమ్ బిందు బన్ బాప్ కో యాద్ కరో తో షౌకార్ బన్ జాయ్. తండ్రి బిందు స్వరూపుడైనారు, నేను ఆత్మ బిందు స్వరూపము అయ్యి బాబా తలంపు చేసినాము అంటే మనం షౌకార్ అవుతాము. ఏక్ కే సాత్ బిందు లగావో తో 10
फिर बिंदु लगाओ तो 100, फिर 1000 हो जाता है। ऐसे बाप की याद से बिंदु लगती जाती है। ఒకటి పక్కన ఒక సున్నా పెడితే 10, 2 పెడితే 100, మూడో సున్నా పెడితే 1000, ఇట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఒక్క బాబా తలంపులో మనం ఉంటే సున్నా పక్కన 0 0 0 యాడ్ అవుతూ పోతూ ఉంటుంది. అంటే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. తుమ్ ధనవాన్ బంతే జాతే హో, యాది మే హీ సచ్చి కమాయి హై. పిల్లలు ధనవంతులుగా కాగలుగుతారు, తలంపులోనే సత్యమైనటువంటి సంపాదన ఉంటుంది. గీత్ మెహఫిల్ మే జల్ ఉఠీ క్షమ. అయితే ఈ సభలోకి పరంజ్యోతి స్వరూపుడు తండ్రి వచ్చినారు. इस गीत का अर्थ कितना विचित्र है. प्रीत बनी है किसके लिए, किससे बनी है? भगवान से, क्योंकि इस दुनिया से मरकर उनके पास जाना है. పాట యొక్క అర్థము చాలా విచిత్రమైనటువంటిది. మనకి ఇప్పుడు ప్రీతి ఒక్క బాబాతోనే ఉండాలి, భగవంతుడితో. ఎందుకని అంటే ఈ పాత ప్రపంచంలో చనిపోయి మనం బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. కిసీకే సాత్ प्रीत होती है क्या, जो है ख्याल में आए कि मर गई जाएगा, फिर कोई प्रीत रखेंगे. గీత కా అర్థ్ కితనా వండర్ఫుల్ హై. ఒకవేళ ఎవరి జతలో అయినా మనకి ప్రీతి కలిగింది అంటే చనిపోయినట్లు లెక్కే అన్నమాట. ఈ పాట యొక్క అర్థము చాలా అద్భుతమైనటువంటి అర్థము. క్షమాసే పర్వాన్ ప్రీతి రకే, ఫేరీ పెహన్ పెహన్ జల్ మర్తీ హై. ఆ దీపానికి ఆ పురుగు ఆకర్షణ అయ్యి ఆ చుట్టూ తిరిగి తిరిగి కాలిపోతుంది. తుమ్కో భీ బాప్స్కి ప్రీతి మే శరీర్ చోడ్నా హై. పిల్లలు కూడా బాబా యొక్క ప్రీతిలో శరీరాన్ని వదిలిపెట్టేయాలి. బాప్కో యాద్ కర్తే కర్తే శరీర్ చోడ్నా హై. బాబా తలంపు చేస్తూ చేస్తూ మనం ఈ పాత శరీరాన్ని వదిలేసేయాలి. ये गायन सिर्फ एक के लिए है. बाप जब आते हैं तो उनसे जो प्रीत रखती है उनको इस दुनिया से मरना पड़ता है. బాబా వచ్చినారు, బాబా పైన ప్రీతి కలిగింది అంటే ఈ పాత ప్రపంచంలో పూర్తిగా చనిపోవాలి. భగవాన్ సే ప్రీతి రఖతే హై తో మర్కర్ కహా జాయేంగే. భగవంతునితో ప్రీతి పెట్టుకున్నారు అంటే చనిపోయి ఎక్కడికి వెళ్తామో? భగవాన్ కే పాస్ హీ జాయేగా, భగవంతుని దగ్గరికే వెళ్తాము. మనుష్య दान पुण्य तीर्थ यात्रा आदि करते हैं भगवान के पास जाने के लिए. शरीर छोड़ने समय भी मनुष्य को कहते हैं भगवान को याद करो. మనుషులు దాన పుణ్యాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు భగవంతుని దగ్గర పోయే దానికోసం. శరీరం వదిలేటప్పుడు కూడా మనుషులు చెప్తారు భగవంతునికి తలంపు చేసుకొని. भगवान कितने नामी ग्रामी हैं, वह आते हैं तो सारी दुनिया को खत्म कर देते. భగవంతుడు ఎంత ప్రేరు ప్రసిద్ధి అయిన వాళ్ళు, భగవంతుడు ఎప్పుడు వచ్చారు అంటే ఈ ప్రపంచమే ఇంకా మనకి చనిపోయినట్లు లెక్క అన్నమాట. इस यूनिवर्सिटी में आते हैं పురాణీ దునియా సే మర్కర్ నయీ దునియా మే జానే కే లియే. ఈ యూనివర్సిటీకి వచ్చేది దేనికంటే పాత ప్రపంచంలో చనిపోయి కొత్త ప్రపంచానికి పోయేదానికోసం. పురానీ దునియా కో పతి దునియా హెల్ కహా జాతా హై. బాప్ నయీ దునియా మే జానే కా రాస్తా బతాతే హై. పాత ప్రపంచానికే పతిత ప్రపంచము నరక అంటారు. బాబా వచ్చారు కొత్త ప్రపంచానికి పోయే దారి చూపిస్తూ ఉన్నారు. मुझे याद करो मैं हेवनली गॉड फादर हूँ. उस फादर से तुमको धन मिलता मिल्कियत मकान आदि मिलता है. తండ్రి చెప్తూ ఉన్నారు నన్ను ఒక్కరిని తలంపు చేయండి. లౌకిక తండ్రి దగ్గర డబ్బులు దొరుకుతుంది, ఇళ్ళు ఆస్తులు అన్నీ ఇస్తారు. बच्चों को तो वर्षा मिलना नहीं है, उनको दूसरे घर भेज देते हैं.
గోయా వహ్ వారిస్ నహీ రహతే. ఆడపిల్లలకి అయితే తండ్రి ఆస్తి దొరకదు. ఆడపిల్లలని పెళ్లి చేసి వేరే ఇంటికి, అత్తగారింటికి పంపిస్తారు. అంటే వాళ్ళు వారసుల కింద రారు. ఆడపిల్లలు, మగపిల్లలే ఆస్తికి వారసులవుతారు. భగవాన్ తో హై సభీ ఆత్మాओं का बाप, उनके पास सबको आना है. భగవంతుడు సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. అందరూ కూడా వాళ్ళ దగ్గరికే రావాలి. कोई समय जरूर बाप आते हैं, सबको घर ले जाते हैं, क्योंकि नई दुनिया में बहुत तरह मनुष्य. ఏదో ఒకరోజు తప్పనిసరిగా తండ్రి వస్తాడు పిల్లల్ని ఇంటికి పిలుచుకుపోయే దానికోసం. కొత్త ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉంటారు. పురానీ దునియా మే తో బహుత్ హై, నయీ దునియా మే థోడే మనుష్య థోడే ఔర్ సుఖ్ భీ బహుత్ హోతా హై. పాత ప్రపంచంలో కొంతమంది మాత్రమే పాత ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటారు. కొత్త ప్రపంచంలో కొంతమంది మాత్రమే ఉంటారు. చాలా సుఖంగా ఉంటారు. పురానీ దునియా మే బహుత్ మనుష్య హై తో దుఃఖ్ భీ బహుత్ హై, ఇస్లియే పుకార్తే. ఈ పాత ప్రపంచంలో మనుషులు ఎక్కువ, దుఃఖము ఎక్కువ, అందుకే తండ్రిని పిలుస్తూ ఉన్నారు. బాపు గాంధీ భీ कहते थे పతిత్ పావన్ ఆవో, సిర్ఫ్ ఉన్కో జాన్తే నహీ. గాంధీజీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు పతిత పావన అనని. అయితే ఆ పతిత పావనుడు ఎవరు వాళ్ళకి తెలియదు. పతిత్ పావన్ పరం పితా పరమాత్మా హై, వహీ వరల్డ్ కా లిబరేటర్ హై. పతిత పావనుడు ఆ పరంపిత పరమాత్మ అయినారు. వారే స్వర్గ రచయిత అయినారు. వాళ్ళే ముక్తిదాత కూడా అయినారు. राम सीता को तो सारी दुनिया नहीं मानेगा, सारी दुनिया परमपिता परमात्मा को लिबरेटर गैड मानती. సీతారాములు అందరూ ఒప్పుకోరు. అయితే పరంపిత పరమాత్మ గైడ్, లిబరేటర్ అందరూ ఒప్పుకుంటారు. లిబరేట్ కర్తే హై దుఃఖ్ సే. బాబా మనల్ని దుఃఖం నుంచి విడిపిస్తారు. అచ్చా, దుఃఖ్ దేనే వాలా కౌన్ హై? అయితే దుఃఖం ఇచ్చేది ఎవరు? బాప్తో దుఃఖ్ దే నా సకే క్యోంకి వహ్ హై పతిత్ పావన్. తండ్రి ఎవరికి దుఃఖం ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు పతిత పావన అయినారు. పావన్ దునియా సుఖధామ్ మే లే జానే వాలా హై, తుమ్ హో ఉస్ రుహానీ బాప్కే రుహానీ బచ్చే. పావన ప్రపంచము అంటే సుఖధామానికి తీసుకుపోయేటటువంటి వారు. ఆ ఆత్మీయ తండ్రికి మనము ఆత్మీయ పిల్లలం అయినాము. జైసా బాప్ వైసా బచ్చా, లౌకిక్ బాప్ కే హై, లౌకిక అర్థాత్ జిస్మానీ బచ్చే. లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు ఉంటారు. ఇక్కడ ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లలం అయినాము. बच्चों को समझना है हम आत्मा, పరమాత్మ हमको వసా దేనే ఆయే హై. పిల్లలు బాగా తెలుసుకోవాలి, నేను ఆత్మ అయినాను, పరమాత్మ నాకు ఆస్తి ఇచ్చే కోసం వచ్చినారు. हम उसका बच्चे बनेंगे तो स्वर्ग का वसा జరూర్ మిలేగా. ఆ తండ్రికి పిల్లలమైనాము అంటే స్వర్గ ఆస్తి మనకి తప్పకుండా దొరుకుతుంది. वह है स्वर्ग स्थापन करने वाला, हम स्टूडेंट है, यह भूलना नहीं चाहिए. బాబా అయినారు స్వర్గ స్థాపన చేసే తండ్రి. మనం స్టూడెంట్ అయినాము. పిల్లలు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. बच्चों की बुद्धि में रहता है, श्री बाबा मधुवन में मुरली बजाते हैं. మధువనంలో శ్రీబాబా బ్రహ్మ శరీరంలో వచ్చి మురళి చెప్తారు. కాటికి మురళితో యహా నహి. మురళి అనగానే పిల్లన గ్రోవితో ఊదే మురళి అనుకుండేరు. కాదు, అది కాదు. మురళి అంటే నోటి నుంచి జ్ఞానాన్ని చెప్పేదే మురళి అన్నమాట. కృష్ణా కా డాన్స్ కర్నా, మురళి బజానా, वो सब భక్తి మార్గకే హై.
కృష్ణుని డ్యాన్సు, మురళి చెప్పేది ఇవన్నీ భక్తి మార్గానివి. శివబాబా జ్ఞాన్ కి మురళి బజాతే హై. శివబాబా జ్ఞాన మురళి మ్రోగిస్తారు. तुम्हारे पास अच्छे अच्छे गीत बनाने वाले आएगा. గీత అక్సర్ కర్కే పురుష్ హీ బనాతే హై. మన దగ్గర మంచి మంచి పాటలు రాసేవాళ్ళు వస్తారు. పాటలు రాసేది ఎక్కువగా పురుషులే ఉంటారు. తుమ్కో జ్ఞాన్ కే గీత్ కి గానే చాయే జిస్సే శివబాబాకి యాద్ ఆయే. మనకి జ్ఞాన పాటలే పాడాలి, శివబాబా తలంపే రావాలి. बाप कहते हैं मुझे अल्फ को याद करो, शिव को कहते हैं बिंदु. తండ్రి తలంపు చేయాలి, శివబాబా అయినారు, బిందు స్వరూపుడు అయినాడు. व्यापारी लोग बिंदु लिखेंगे तो कहेंगे शिव. एक के आगे बिंदु लाख 10 हो जाएगा, बिंदु लगा तो 100 हो जाएगा. వ్యాపారస్తులు కూడా సున్నా పెడతారు. ఒకటి ముందు సున్నా పెడితే 10 అవుతుంది, తర్వాత ఇంకొక సున్నా పెడితే 100 అవుతుంది, ఇంకొక సున్నా పెడితే 1000 అవుతుంది. తుమ్కో భీ శివబాబాకో యాద్ కర్నా హై. పిల్లలు శివబాబా తలంపే చేయాలి. జితనా శివకో యాద్ కరేంగే 100 బడితే జాయేగా. ఎంతెంత శివబాబా తలంపు చేస్తూ ఉంటామో ఒక్కొక్క సున్నా సున్నా పెరుగుతూ పోతూ ఉంటుంది. బాప్కి యాసే వికర్మ వినాశ హోంగా. బాబా తలంపు ఎంత చేస్తామో వికర్మ వినాశం అవుతుంది, మీరు చాలా ధనవాన్గా అవుతారు. इसको कहा जाता है सच्चे बाप द्वारा सच्ची कमाई यही साथ चलेगा. సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన సంపాదన, ఇదే మన జతలోకి వస్తుంది. మనుష్య సబ్ ఖాళీ హాత్ జాతే హై, తుమ్కో భర్తూ హాత్ జానా హై. మనుషులు అందరూ ఖాళీ చేతులతో పోతే మనం చేతులు నిండుగా సంపాదించుకొని పోవాలి. बाप को याद करना है, बाप ने समझाया है प्योरिटी होगी तो पीस प्रॉस्पेरिटी मिले. బాబా తలంపు చేయాలి. బాబా చెప్తారు, ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము శాంతి ఉంటుంది. తుమ్హారీ ఆత్మ పెహలే ప్యూర్ తే ఫిర్ ఇంప్యూర్ బనీ హై. ఆత్మ మొదట పవిత్రంగా ఉండేది, తర్వాత అపవిత్రం అయిపోయింది. సన్యాసియోं को भी सेमी प्योर कहेंगे. సన్యాసీలు కూడా ఫుల్ పవిత్రత కాదు, సెమీ పవిత్రత అని చెప్పచ్చు. తుమ్హారా హై ఫుల్ సన్యాసం, మనది పూర్తి సన్యాసము. तुम जानते हो वह कितने सुख लेते हैं, थोड़ा सुख है फिर तो दुख है. మనకి తెలుసు వాళ్ళు ఎంత సుఖాన్ని పొందుతారో. వాళ్ళకి సుఖము కొంచెం ఉంటుంది, దుఃఖం ఎక్కువ ఉంటుంది. आगे वे लोग सर्वव्यापी नहीं कहते थे, सर्वव्यापी कहने से गिरते जाते हैं. పూర్వము సర్వవ్యాపి అనేవాళ్ళు కాదు, ఎప్పటి నుంచి సర్వవ్యాపి అని చెప్పట్టున్నారో అప్పటి నుంచి కింద పడిపోతూ ఉన్నారు. दुनिया में अनेक प्रकार के मेले लगते हैं क्योंकि आमदनी होती. ప్రపంచంలో అనేక రకాల మేళా జరుగుతుంది, ఎందుకంటే వాటి ద్వారా సంపాదన అవుతుంది. ये भी उनका धंधा है, कहते हैं धंधा सब में धूल बिगर धंधे नर से नारायण बनने की. అది కూడా ఒక వ్యాపారమే. లాస్ట్కి అన్ని వ్యాపారాలు మట్టికి కొట్టుపోతాయి. ఇదొక్కటే నరుడు నారాయణుడుగా అయ్యేది, ఇదొక్కటే అసలైన వ్యాపారము. కోయి విరళా కరే, ఎవరో కోటిలో కొందరు మాత్రమే ఈ వ్యాపారము చేస్తారు. బాప్ కా బన్కర్ సబ్ కుచ్ దేహ సహిత్ బాప్ కో దే దేనా.
क्योंकि तुम चाहते हो नया शरीर मिलेगा. బాబా పిల్లలు అయ్యి మొత్తము బాబాకి అర్పణ చేసేయాలి. ఎందుకంటే మనకి కొత్త జన్మ, కొత్త శరీరం దొరకాలి. बाप कहते हैं तुम कृष्णपुरी में जा सकते हो, परंतु ఆత్మ సతో ప్రధాన్ బనే. మనం కృష్ణపురికి ఎప్పుడు పోగలుగుతాము అంటే ఎప్పుడు ఆత్మ సతో ప్రధానం అవుతుందో అప్పుడే పోగలుగుతాము. కృష్ణపురి మే ఐసే నహీ కహెంగే హమ్కో పావన్ బనావు. కృష్ణపురిలో ఎవరు కూడా మమ్మల్ని పావనం చేయండి అనని అక్కడ చెప్పరు. యహా సభీ మనుష్య మాత్ర పుకార్తే హై, ఏ లిబరేట్ కరో. ఇక్కడ మనుషులందరూ పిలుస్తూ ఉన్నారు, ముక్తిదాత మాకు ముక్తిని ఇవ్వండి. ఇస్ పాపాత్మాకి దునియా సే హమ్కో లిబరేట్ కరో. ఈ పాపాత్మల ప్రపంచం నుంచి మాకు ముక్తినివ్వండి అడుగుతూ ఉన్నారు. అభీ తుమ్ జాన్తే హో బాప్ ఆయే హై హమ్కో అప్నే సాత్ లే జానేకి. బాబా వచ్చినారు ఇప్పుడు జతలో మనల్ని పిలుచుకుపోయే దానికోసం. వహా జ్ఞాన్తో అచ్చా హై, మనుష్య శాంతి చాతే హై, అబ్ శాంతి కిస్కో కెహతే హై. మనుషులు శాంతి కావాలి అంటారు, అసలు శాంతి అని దేనికి చెప్తారు? కర్మ బిగర్తో కోయి రహ నహీ సక్తే, శాంతితో హై శాంతిధామ్ మే. కర్మ చేయాలి అంటే సంకల్పం నడవాలి. సో సైలెన్స్ అనేది శాంతిధామంలోనే ఉంటుంది. యహ శరీర్ లేకర్ कर्म तो करना है, సత్యయుగ మే కర్మ కర్తే హుయే భీ శాంత్ రహతే హై. శరీరం తీసుకొని కర్మ చేయాలి. సత్యయుగంలో కర్మను చేస్తారు, అయితే ఆత్మ చాలా శాంతిగా ఉంటారు. अशांति में मनुष्य को दुख होता है, इसलिए कहते हैं శాంతి కైసే మిలే. అశాంతిలో మనుషులు చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. అందుకే శాంతి ఎక్కడ దొరికేది, ఎట్లా దొరికేది అనని వెతుకుతూ ఉన్నారు. తుమ్ బచ్చే జాన్తే హో శాంతి ధేయంతో హమారా ఘర్ హై. పిల్లలకి తెలుసు శాంతిధామం అనేది మన ఆత్మల ఇల్లు అన్నమాట. సత్యుగమే శాంతి భీ హై, సుఖ భీ హై, సబ్ కుచ్. సత్యుగంలో శాంతి ఉంటుంది, సుఖము ఉంటుంది. వह चाहिए या सिर्फ శాంతి చే. శాంతి సుఖము అన్నీ కావాలా, లేదా కేవలం శాంతి కావాలా? యహా తో దుఃఖ హై, ఇస్లియే పతిత్ పావన్ బాప్ కో బులాతే హై. ఈ ప్రపంచంలో దుఃఖం ఉన్నది, అందుకే పతిత పావన తండ్రిని అందరూ పిలుస్తూ ఉన్నారు. భక్తి करते हैं भगवान से मिलने. भक्ति भी पहले व्यभिचारी फिर अव्यभिचारी వ్యభిచారి బన్ జాతే హై. భక్తి మొదట అవ్యభిచారిగా ఉండేది, తర్వాత వ్యభిచారి మళ్ళీ అవ్యభిచారిగా అవుతుంది. व्यभिचारी भक्ति में क्या होता है, सीढ़ी में कितना अच्छा दिखाया हुआ है. వ్యభిచారి భక్తిలో ఎట్లా ఉంటుంది, మెట్ల చిత్రంలో చూపించబడింది. శ్రీకృష్ణ కో ఏ కిస్నే బనాయా, ఆగే జన్మ మే ఖ్యాతే. శ్రీకృష్ణుడుని ఎవరు ఆ విధంగా చేసింది, శ్రీకృష్ణుడు ముందు జన్మలో ఎట్లా ఉండేవాళ్ళు. సమజ్నేకి బడి యుక్తి చాయి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే యుక్తి కావాలి. जो अच्छी सर्विस करते हैं उनकी दिल भी शायदी देते हैं. यूनिवर्सिटी में अच्छी रीति पढ़ेंगे वह जरूर ठीक जाएगा. ఎవరు బాగా సర్వీస్ చేస్తారో వాళ్ళ మనసు చాలా ఖుషీగా ఉంటుంది. యూనివర్సిటీలో కూడా ఎవరు బాగా చదువుకుంటూ ఉంటారో వాళ్ళు ఫాస్ట్గా ముందుకి పోతారు. నెంబర్ వార్ తో హోతా హీ హై,
కోయి డల్ హెడ్ బి హోతీ హై. ఇక్కడ పిల్లలు నెంబర్ వార్గా ఉన్నారు, కొంతమంది డల్ హెడ్ కూడా ఉన్నారు. శివబాబా కో ఆత్మ కేతి హై మేరీ బుద్ధి కా తాళా లగాओ కోలో. ఆత్మ చెప్తుంది శివబాబాని, నా బుద్ధి తాళాన్ని తెరిపించు అనని. బాప్ ఆయే హే బుద్ధి కా తాళా కోల్నే కే లియే తో ఆయా. బాబా వచ్చినారు బుద్ధి తాళం తెరిపించే కోసము. పరంతు తుమారే కర్మ ఐసే హే జో ఖుల్తా నహీ హై. అయితే పిల్లల కర్మ అట్లా ఉన్నది, ఎంత చేసినా ఆ తాళం ఓపెన్ కావట్లేదు. బాబా భీ క్యా కరేగా, బహుత్ పాప్ కియే హై. ఎంత తెరిచినా తాళం ఓపెన్ కావట్లేదు. బాబా కూడా ఏం చేస్తారు, చాలా పాపం చేసి ఉంటారు. ఉన్కో క్యా కరేంగే, బాబా వాళ్ళని ఏం చేస్తారు. టీచర్ కో అగర్ స్టూడెంట్ కహే కి హమ్ కమ్ పడితే హై తో టీచర్ క్యా కరేంగే. పిల్లలు తక్కువ చదువుకుంటూ ఉంటే, మేము తక్కువ చదువుతాము అంటే టీచర్ కూడా ఏం చేస్తారు. టీచర్ కోయి కృపాతో నహీ కరేంగే. టీచర్ అయ్యో పాపం తక్కువ చదువుకోలే, నేను నిన్ను కరుణిస్తాను అనని అండు కదా. కర్కే ఉస్కే లియే ఎక్స్ట్రా టైం రखेंगे. ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇచ్చి వాళ్ళని బాగా చదివిస్తారు. वो तो तुमको मना नहीं है, ప్రదర్శని ఖులీ పడి హై, బయటకర్ ప్రాక్టీస్ కరో. దానికి ఎవరు ఏం అభ్యంతరం చెప్పరు. ప్రదర్శని ఓపెన్గా ఉంది, పిల్లలు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. अच्छी तरह से बाप से पूरा वर्षा लेना चाहिए. పిల్లలు బాగా పూర్తిగా ఆస్తి తీసుకోవాలి. इसमें भी बाप कहते हैं विकार में कभी नहीं जाना. బాబా చెప్తూ ఉన్నారు, వికారాలలోకి ఎప్పుడు కూడా పోకూడదు. थोड़ा भी विकार की టేస్ట్ బయటి తో ఫిర్ వృద్ధి హో జాయేగా. ఏ కొంచెం వికారాల టేస్ట్ కలిగిన, రుచి మరిగిన అదే లోపల లోపల వృద్ధి అవుతూ ఉంటుంది, ఆత్మ పతనమైపోతూ ఉంటుంది. సిగరెట్ ఆదికి ఏక్ బార్ भी टेस्ट करते हैं तो संग का रंग झट जग लग जाता है. సిగరెట్ యొక్క టేస్ట్ ఒక్కసారి వాళ్ళకి అనుభవం చేసిన వెంటనే అది ఇంకా అలవాటైపోతుంది. ఆ ఒక చెడ్డ అలవాటు వాళ్ళకి వచ్చేస్తుంది. ఆదత్ छोड़ना भी मुश्किल हो जाता है. తర్వాత ఆ అలవాటు వదిలిపెట్టాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. బహానా కితనా కర్తే హై. ఒక చెడ్డ అలవాటు పోగొట్టుకునే దానికోసం ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని సాకులు చెప్తారు. ఆదత్ కోయి నహీ పడ్నీ ఛాయే. అలవాటు ఏది చేసుకోకూడదు. చీచీ ఆదతే బీ మిఠాని. చెడ్డ అలవాట్లు పోగొట్టుకోవాలి. జీతేజీ శరీర్ కా బాంచోడ్ ముझे యాద్ కరో. బాబా చెప్తూ ఉన్నారు, దేహ భ్రాంతిని వదిలేసి తండ్రి తలంపు చేయండి. దేవతాओं को भोग हमेशा पवित्र ही लगाया जाता है. దేవతలకి భోగ్ ఎప్పుడూ కూడా పవిత్రంగా పెడతారు. తుంబి పవిత్ర భోజనం కావు. దేవతలకి పవిత్ర భోజనం పెడతారు, మనం కూడా పవిత్రమైన భోజనమే స్వీకరించాలి. ఆజ్కల్తో సచ్చా గీ మిల్తా నహీ తేల్ కాతే. పూర్వకాలంలో దేవతలకి నైవేద్యం స్వచ్ఛమైన నేతితో చేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి నెయ్యి దొరకదు. బాబా చెప్తారు, నూనెలతో చేస్తారు. వహా తేల్ ఆది హోతా నహీ. యహా తో డైరీ మే దేఖో ప్యూర్ ఘీ రఖా హై, జూటా భీ రఖా హై. అక్కడ అసలు నూనె వాడనే వాడరు. అక్కడ అంటే సత్యయుగంలో అన్నీ కూడా నెయ్యితోనే చేస్తారు. ఇక్కడ డైరీలో చూడండి, నెయ్యిలో కూడా సత్యమైన ఘీ, అసత్యమైన ఘీ ఉంటుంది. దోనోం పర్ లిఖా హువా హై ప్యూర్ ఘీ. రెంటిపైన వ్రాసి ఉంటుంది ప్యూర్ నెయ్యి అననే.
అయితే రేట్లో తేడా ఉంటుంది. బచ్చోं को फूल मुफाफिक खिला हुआ हर्षित रहना चाहिए. పిల్లలు ఎప్పుడు పువ్వులాగా ఉండాలి, వికసించి ఉండాలి, హర్షితంగా ఉండాలి. स्वर्ग में तो नेचुरल ब्यूटी रहती है, वहाँ प्रकृति भी सतो प्रधान हो जाती है. స్వర్గంలో న్యాచురల్ బ్యూటీ ఉంటుంది, అక్కడ ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుంది. లక్ష్మీ నారాయణ జైసి న్యాచురల్ బ్యూటీ యహా కోయి బనా నా సకే. లక్ష్మీనారాయణల లాంటి ఆ సౌందర్య ఆ ప్రకృతి సౌందర్యము ఇక్కడ ఎవ్వరికీనూ లేదు. ఉన్కో ఇన్ ఆంఖోం సే కోయి దేఖా తోడు. ఆ లక్ష్మీనారాయణలని ఈ పతితమైనటువంటి మనుషులు కళ్ళతో చూడలేరు. సాక్షాత్కార్ హోతా హై పరంతు సాక్షాత్కార్ హోనే సే కోయి హుబహూ చిత్ర బనా తోడే హీ సకే. భలే కొంతమందికి సాక్షాత్కారాలు అవ్వచ్చు, సాక్షాత్కారాలు అవ్వటం ద్వారా అదే చిత్రం తయారు కాలేదు. కోయి ఆర్టిఫిషియల్ కో साक्षात्कार होता जाए तो उस समय बैठे बनाए परंतु है बड़े. ఎవరికైనా अभी हमको बाबा लेने आए हैं, बाप से हमको स्वर्ग का वसा मिलना है. బాబా వచ్చినారు మనల్ని పిలుచుకుపోయే దానికోసం. బాబా నుంచి మనం స్వర్గ ఆస్తిని పొందాలి. हमारे 84 जन्म पूरे हुए हैं. ऐसे ऐसे ख्याल बुद्धि में रहने से कुछ होगा. ते 84 జన్మ కూడా పూర్తి అవుతూ ఉన్నది. ఈ విధమైనటువంటి ఆలోచనలు మన బుద్ధిలో ఉన్నట్లయితే మనకి ఖుషి కలుగుతుంది. వికార్ కా జరా భీ ఖ్యాల్ నహీ హోనా చాయే. ఏ మాత్రము వికారపు ఆలోచన ఉండకూడదు. బాప్ कहते हैं काम महाशत्रु है, ద్రౌపదినే भी इसलिए पुकारा है. బాబా చెప్తూ ఉన్నారు, కామ మహాశత్రువు ద్రౌపది కూడా భగవంతుణ్ణి పిలిచింది ఈ కామ వికారం నుంచి తప్పించమని. ఉన్కో కోయి 5 పతి నహీ తే. ద్రౌపదికి 5 మంది భర్తలు లేరు. वो तो पुकारती थी हमको ये दुश्मन से बचाओ. घड़ी घड़ी तुम बच्चों को नई नई पॉइंट्स मिलती रहती है तो चेंज करना पड़े, कुछ ना कुछ चेंज कर अक्षर डाल देना चाहिए. కాబట్టి పిల్లలు కొత్త కొత్త పాయింట్స్ మురళీలో వస్తూ ఉంటాయి. ఇవి మనం అందరికీ చెప్తూ ఉండాలి. लिखते हो थोड़े समय के अंदर हम इस भारत को फरिस्तान बनाएंगे. ఇక కొంచెం సమయంలో ఈ భారత్ను ఫరిస్తాన్గా చేస్తాము. ఛాలెంజ్ కర్తే హో. పిల్లలు ఛాలెంజ్ చేయాలి. బాప్ కహెంగే బచ్చోं से सन शोस फादर शोस सन. फादर कौन सा है? शिव और सालिग्राम गायन इनका है. చెప్తారు, తండ్రి పిల్లల సేవ చేస్తారు, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. తండ్రి అంటే ఇక్కడ ఎవరు? శివబాబా మరియు ఆత్మ, శివుడు మరియు శాలిగ్రామాలు. శివబాబా జో సమझाते हैं उस पर ఫాలో కరో. శివబాబా మనకి ఏం నేర్పిస్తూ ఉన్నారో అదే ఫాలో చేయాలి. ఫాలో ఫాదర్ भी गायन उनका है. లౌకిక్ ఫాదర్కో ఫాలో కర్నే సే తో తుమ్ పవిత్ర. ఫాలో ఫాదర్ ఎవరిని చేయాలి? పారలౌకిక తండ్రిని చేయాలి. లౌకిక తండ్రిని ఫాలో చేస్తే ఏమొస్తుంది? పతితులుగానే అయిపోతారు. ఏ తో ఫాలో కరాతే హై పావన్ బనానే కేలే. ఇక్కడ అలౌకిక తండ్రి ఫాలో చేయాలి, ఎందుకంటే మనము పావనం అవ్వాలి. బాప్ कहते हैं మీటే బచ్చే ఫాలో కర్ పవిత్ర బనో. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు ఫాలో చేసి పవిత్రం అవ్వండి. ఫాలో కర్నే సే హీ స్వర్గ కే మాలిక్ బనేగా.
ఫాలో చేయటం నుంచినే స్వర్గ మాలికులుగా కాగలుగుతాము. लौकिक बाप को फॉलो करने से 63 जन्म तुम सीढ़ी नीचे उतरते हो. లౌకిక తండ్రిని ఫాలో చేయటం వల్ల మనము 63 జన్మలు కిందకి దిగుతూ వచ్చినాము. बाप को फॉलो कर ऊपर चढ़ना है, बाप के साथ जाना है. బాబాని ఫాలో చేసి మనం పైకి ఎక్కాలి, తండ్రి జతలో వెళ్ళిపోవాలి. बाप कहते हैं एक एक रतन लाखों रुपयों का है. बाप को जानकर बाप से वर्षा पाओ. ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయలు. తండ్రి ఎవరు తెలుసుకుని తండ్రి నుంచి ఆస్తి పొందండి. वो तो कहते ब्रह्म में लीन हो जाएगा, लीन तो होना नहीं है फिर आएंगे. చెప్తారు బ్రహ్మంలో బ్రహ్మతత్వంలో లీనమవుతాము అని. లీనం ఎవ్వరూ కారు, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాము. बाप रोज समझाते हैं मीठे मीठे बच्चे पहले पहले सबको बाप का परिचय दो. బాబా చెప్తూ ఉన్నారు, మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. పారలౌకిక బాప్ వర్షా దేతే హై పావన్ బనానే కా. పారలౌకిక తండ్రి ఆస్తి ఇస్తూ ఉన్నారు, పావనమయ్యేటటువంటి ఆస్తి. బేహద్ బాప్ కేతే హే పావన్ బనావో వహ్ హై పతిత్ పావన్. బేహద్ తండ్రి చెప్తూ ఉన్నారు, పావనం అవ్వండి. బాబా పతిత పావనుడు అయినారు. లౌకిక్ బాప్ కో పతిత్ పావన్ నహీ కహేంగే, వహ్ ఖుద్ భీ పుకార్తే రహతే హై పతిత్ పావన్ ఆవో. లౌకిక తండ్రి పతిత పావన అనని చెప్పరు, వాళ్ళే పిలుస్తూ ఉన్నారు లౌకిక తండ్రి పతిత పావన రండి అని. దోప్కా బాప్కా పరిచయ సబ్కో దేనా హై. అందరికీ కూడా ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. లౌకిక్ బాప్ కహేంగే షాదీ కర్ పతిత్ బనో, పారలౌకిక్ బాప్ కేతే హై పావన్ బ. లౌకిక తండ్రి చెప్తారు మ్యారేజ్ చేసుకొని పతితులు అవ్వండి అని. శివబాబా చెప్తూ ఉన్నారు పావనం అవ్వండి అని. మేరే కో యాద్ కర్నే సే తుమ్ పావన్ బనేగా. బాబా తలంపు చేయటం వల్ల పావనమవుతా. एक बाप सबको पावन बनाने वाला है. ये पॉइंट्स बहुत अच्छी है समझाने के. ఒక్క బాబా తలంపు చేయాలి, ఇవన్నీ బాగా తెలిపించవచ్చు. భిన్న భిన్న ప్రకార్ కి పాయింట్స్ విచార్ సాగర్ మతన్ కర్ సమझाते. రకరకాల పాయింట్స్ బాగా విచార్ సాగర్ మతనం చేసుకో చెప్పచ్చు. తుమ్హారా దందా హువా పతితోం కో పావన్ బనానే. మనం చేసే పని ఇదే, పతితుల్ని పావనంగా చేసేది. పారలౌకిక్ బాప్ కేతే హే పావన్ బనో, వినాశ సామ్నే ఖడా హే. పారలౌకిక తండ్రి చెప్తూ ఉన్నారు పావనం అవ్వండి, వినాశం ఎదురుగా వచ్చేసింది. పారలౌకిక్ బాప్ కి మత్ పర్ చల్నా చాయే. బాబా ఇచ్చే మతం శ్రీమతం పైన నడుచుకోవాలి. प्रतिज्ञा लिखना चाहिए प्रदर्शनी में, पारलौकिक फादर को फॉलो करेंगे. ప్రతిజ్ఞ చేయాలి, పారలౌకిక తండ్రిని అనుసరిస్తాము అని. పతిత్ బన్నా छोड़ना है, పతితులు అయ్యేది వదిలిపెట్టేయాలి. బాప్ సే గ్యారంటీ లేటే హై, సారీ బాత్ హై ప్యూరిటీకి. అన్నిటికీ ముఖ్యము ఆధారము పవిత్రత. బచ్చోं को दिन रात खुशी होनी चाहिए. పిల్లలకు రాత్రి పగలు ఇదే ఖుషి ఉండాలి. బాప్ హమ్కో స్వర్గ కా వసా దే రహే హై. బాబా మనకి స్వర్గ ఆస్తి ఇస్తూ ఉన్నారు. అల్ఫ్ ఔర్ బే బాద్షాహీ. అభి తుమ్ సమజ్తే హో శివ జయంతి మానా హీ భారత్ కే స్వర్గ కీ జయంతి. మనం తెలుసుకున్నాము శివ జయంతి అంటేనే భారత్ స్వర్గ జయంతి అనని అర్థము. గీతా హీ సర్వశాస్త్ర శిరోమణి. గీతా మాత వర్షాతో బాప్ సే హీ మిలేగా. గీత అయింది సర్వశాస్త్ర శిరోమణి అయింది.
ఆస్తి తండ్రి ద్వారా దొరుకుతుంది. गीता का रचयिता है शिव बाबा. पारलौकिक बाप से पावन बनने का वर्षा मिलता है. గీతా రచయిత శివబాబా అయినారు. పారలౌకిక తండ్రి నుంచి పావనమయ్యేటటువంటి ఆస్తి మనకి దొరుకుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा. हम गॉडली स्टूडेंट है, सदा ఈ స్మృతి रहना है. నేను గాడ్లీ స్టూడెంట్ అయినాను, సదా ఇది స్మృతిలో ఉండాలి. కోయి భీ చీచీ ఆదత్ నహీ డాల్నీ హై. ఎటువంటి చెడు అలవాట్లు చేసుకోకూడదు. వికార్ కా జరా భీ ఖ్యాల్ నహీ ఆనా చాయే. వికారాలు కొంచెం కూడా ఆలోచన రాకూడదు. जीते जी शरीर का भान भूल कर बाप को याद करना है. దేహ భ్రాంతిని మర్చిపోయి బాబా తలంపు చేయాలి. भिन्न भिन्न पॉइंट्स विचार सागर मतन कर पतितों को पावन बनाने का धंधा करना है. రకరకాల పాయింట్స్ విచార్ సాగర్ మతనం చేసి పతితులు పావనంగా అయ్యేటటువంటి పని చేయాలి. వరదాన్. बर्थ राइट के नशा द्वारा लक्ष्य और लक्षण को समान बनाने वाले श्रेष्ठ तकदीरवान भव. మన యొక్క జనం సిద్ధ అధికారం, ఈ యొక్క లక్ష్యము లక్షణాలు సదా ఎదురుగా పెట్టుకొని శ్రేష్ఠ తకదీర్వాన్ భవ. జైసే లౌకిక్ జనం మే స్థూల సంపత్తి బర్త్ రైట్ హోతి. లౌకికంలో బిడ్డ పుట్టగానే నేను వారసుడైనాను అనే నశ వాళ్ళకి జనంతోనే వస్తుంది. వైసే బ్రాహ్మణ్ జన్మ దివ్య గుణ సంపత్తి ఈశ్వరీయ సుఖ శక్తి బర్త్ రైట్ హై. అదేవిధంగా ఈ బ్రాహ్మణ జన్మ దివ్య గుణాల సంపద, ఈశ్వరీయ సుఖము మరియు శక్తి ఇక్కడ మనకి జనం సిద్ధ అధికారంగా ప్రాప్తి అవుతుంది. బర్త్ రైట్ కా నशा नेचुरल रूप में रहो तो मेहनत करने का అవశ్య नहीं है. జనం సిద్ధ అధికారము ఈ నష ఎవరికైతే న్యాచురల్గా ఉంటుందో వాళ్ళకి ఏది కష్టపడాల్సిన పని ఉండదు. నషా మే రహనే సే లక్ష్య और లక్ష్యం సమాన్ హో జాయేగా. ఎవరికి నష ఉంటుంది వాళ్ళ లక్ష్యము వాళ్ళ లక్షణాలు రెండూ కూడా సమానంగా ఉంటాయి. स्वयं को जो हूँ जैसा हूँ श्रेष्ठ बाप और परिवार का हूँ वैसे जानते और मानते हुए శ్రేష్ఠ తకదీర్వాన్ బనో. స్వయం నేను ఏమైనాను, ఎవరైనాను, నా తండ్రి ఎవరు, ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ పరివారము, ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము శ్రేష్ఠ అదృష్టవంతులు అవుతాము. స్లోగన్. హర్ కర్మ స్వస్థితి మే స్థిత్ హోకర్ కరో. ప్రతి కర్మ చేసేటప్పుడు స్వస్థితిలో ఉండి కర్మ చేయండి. సహజీ సఫలతకే సితారే బన్ జాయేగా. సహజంగా సఫలత నక్షత్రంగా మీరు అవుతారు. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఈ యొక్క యూనివర్సిటీకి మనం వచ్చినాము. పాత ప్రపంచంలో చనిపోయి కొత్త ప్రపంచానికి పోయేదానికోసం. పిల్లల యొక్క ప్రీతి ఒక్క భగవంతునితోనే జోడించి ఉండాలి. ప్రశ్న. ఏ విధానముతో బాబా తలంపు చేస్తే మనము పేదవాళ్ళ నుంచి షావుకారులుగా అవుతాము? బాబా బిందు స్వరూపుడు అయినారు. నేను ఆత్మ బిందు స్వరూపమైనాను. బిందు స్వరూపమయ్యి బిందు స్వరూపుణ్ణి మనం ఎప్పుడు తలంపు చేస్తామో షావుకార అయిపోతాము. ఎట్లా ఒకటి పక్కన 0 పెడితే 10 అవుతుంది, ఇంకొక 0 పెడితే 100 అవుతుంది, ఇంకొక 0 పెడితే 1000 అవుతుంది.
అదేవిధంగా ఒక్క బాబా తలంపు చేస్తూ ఉంటే 000 యాడ్ అవుతూ పోతూ ఉంటుంది. మనం ధనవంతులుగా అవుతాము. కాబట్టి తలంపే సత్యమైన సంపాదనగా అవుతుంది. ఓం శాంతి. నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నిశిరేయిలో పున్నమిలా వెలుగిచ్చే చలువిచ్చే నీ స్నేహపు కిరణాలే మది నిండా వ్యాపించే, నిశిరేయిలో పున్నమిలా వెలుగిచ్చే చలువిచ్చే నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా. తారల్లో దాగే నీ వెలుగే, నెమలి నాట్యంలో ఉంది నీ తళుకే, కోయిల పలుకుల్లో దాగే నీ తీపే, గాలుల్లో వీచి నీ చలువే, ప్రతి క్షణమో నీవే బాబా, ఈ సృష్టి నీదే బాబా, నిశిరేయిలో పున్నమిలా వెలుగిచ్చే చలువిచ్చే నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా. వాగుల్లో దాగే నీ చలనం, ఆకుల్నే తాకే నీ కిరణం, పున్నమిలో ఎగసి నీ కెరటం, ప్రతి పలుకుల్లో దాగే నీ వచనం, అడుగడుగు నీదే బాబా, జగమంతా నీదే బాబా, నిశిరేయిలో పున్నమిలా నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే బాబా, నా తోడు నీడై బాబా, నాతోనే నడిచే